ఇక ఏం తినాలి, ఎట్లా బతకాలి? యుద్ధ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాకి తీవ్రమైన ఆటంకం ఏర్పడినట్లు పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో కేంద్రం గ్యాస్‌కి ఎలాంటి కొరత లేదంటూనే జాగ్రత్తలు సూచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నెపాన్ని కేంద్రానికి ఆపాదిస్తూ సమీక్షలు నిర్వహిస్తోంది. అసలు గ్యాస్ కొరత నిజంగానే ఉందా? బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టడానికి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి? గృహ అవసర వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ నెంబర్లు పనిచేయడమే లేదు. వినియోగదారులకు అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి ప్రభుత్వాలు ఏమని సమాధానం చెబుతాయి? ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు ఏమి తినాలి, ఎట్లా బతకాలని నెత్తినోరు కొట్టుకుంటూ వాపోతా ఉన్నారట. సో చూసారు కదా, ఇప్పుడు ఈ గ్యాస్ కొరత రాదని చెప్పేసి తెలుసుడుతోటే ఈ ఎవరైతే మన ప్రజలు ఉంటారో వాళ్ళు ఇమ్మీడియట్గా అంటే ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న దాన్ని కూడా ఇప్పుడు ఇంకొకటి ఎక్స్ట్రా బుక్ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో లేదో మళ్ళీ గ్యాస్ కొరత ఏర్పడుతుందని చెప్పేసి అడ్వాన్స్ ఒకటి ముందస్తే ఒకటి పెట్టుకోవాలని చెప్పేసి ఆలోచన పడి ఈ బుకింగ్ చేసుకుంటా ఉన్నారు. ఆ బుకింగ్ సంబంధించి ఏదైతే ఆన్లైన్ వ్యవస్థ ఉంటుందో అది మొత్తము క్రాష్ అయిపోయిన వ్యవస్థ అనమాట. సో క్రాష్ అయిపోయింది, ముందుగా అది స్టక్ అయిపోయింది అనమాట. సో అయితే వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్ కూడా పనిచేయట్లేదు, ఆన్లైన్ సంబంధించి ఫోన్ కూడా పనిచేయట్లేదు. అట్లాంటి ఇబ్బందులు ఒకేసారి ఎదుర్కొంటా ఉన్నారు సో గ్యాస్ సంబంధించి. సో గ్యాస్ కొరత లేనే లేదు, అనవసరంగా ఆందోళన పడకండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. భయంతో బుకింగ్స్ చేయనవసరం లేదు స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వం అయితే గ్యాస్ కొరత లేదు, సరిపోయేంత ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో గ్యాస్ సరఫరాలపై ప్రభుత్వాల నిబంధనలు, బుకింగ్ నెంబర్లు పనిచేయకపోవడంతో ఆందోళన. కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్న గృహస్థులు, గ్యాస్ దొరక్క మూతపడుతున్న అనేక హోటళ్లు. సో ఇప్పటికే దాదాపు ప్రధానమైన నగరాల్లో, ఇండియాలో ఉన్న ప్రధానమైన నగరాల్లో సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలలో ముఖ్యంగా రెస్టారెంట్లు కావచ్చు, ఈ సంబంధించిన మిడిల్ రేంజ్ హోటళ్ళు కావచ్చు, చిన్న వ్యాపారస్తులకు సంబంధించినవి కావచ్చు, సో వీధి వ్యాపారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపు ఇబ్బంది పడే పరిస్థితి. ఇంకా పెద్ద హోటల్ అయితే మ్యాక్సిమం క్లోజ్ అయ్యే పరిస్థితి అనమాట. ఎందుకంటే వాళ్ళకి డైలీ పెద్ద రేంజ్ హోటల్ వేస్తే ఒక 2-3 గ్యాస్ సిలిండర్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు యూజ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం దాన్ని 90% ఆపేశారు. ఇంకా కొంత కమర్షియల్ గ్యాస్నే ఈ హాస్టల్స్ కానీ, ఎమర్జెన్సీ సర్వీస్ హాస్పిటల్స్ కానీ వీటికి మాత్రమే సరఫరా ఉందని చెప్పేసి మాత్రం స్పష్టం చేసింది కేంద్రం. సో ఇట్లా గ్యాస్ కొరత ఇబ్బందులు అయితే ఉన్నాయి.